హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీరు జాబ్ అప్డేట్స్ అయితే పొందుతారు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. సో ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే వాటిని చూసి వాటి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. రెగ్యులర్గా దాంట్లో జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫేర్ టెస్ట్లు అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టెట్ ఇప్పట్లో లేనట్లే అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. 6 నెలలకు ఒకసారి పెట్టవలసి ఉన్న 4 ఏళ్ళైనా నిర్వహించలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక 2 సార్లు టెట్ నిర్వహణ అంటూ చూడవచ్చు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న 4 లక్షల మంది అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం పొందాలంటే ముందుగా వారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించవలసి అయితే ఉంటుంది. దీనికోసం రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని నిరీక్షిస్తున్నారు. 6 నెలలకు ఒకసారి ఉన్నటువంటి టెట్ పరీక్షను 4 ఏళ్ళు అవుతున్నా కూడా అధికారులు దాన్ని ఊసి ఎత్తడం లేదు. దీని గురించి ఏమైనా వివరణ కోరితే ఆ అంశం తమ పరిధిలో లేదని చెప్పేసి విద్యాశాఖ అధికారులు దాటివేస్తున్న పరిస్థితి కనబడుతుందంటే ఇక్కడ చూడవచ్చు. మరోవైపు టెట్ పరీక్ష వేస్తారని నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2 సార్లు ఈ టెట్ పరీక్ష నిర్వహించినట్లయితే ఇక్కడ చూడవచ్చు. 2016 మే 22న కాక నెక్స్ట్ 2017 జూలై 23లో లాస్ట్ టైం ఈ టెట్ని అయితే నిర్వహించారు. సో అప్పటి నుంచి మనకి ఇప్పటిదాకా టెట్ పరీక్ష అనేది లేదు. ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చేయాలన్నా కూడా ఈ టెట్ అనేది ఇప్పుడు కంపల్సరీ. సో ఇక్కడ టీచర్ పోస్టుల భర్తీ ఎలాగో లేదు, కానీ కనీసం ప్రైవేట్ స్కూళ్ళలోనైనా ఈ చదువు చెప్దామనుకుంటే సో అక్కడ అవకాశం లేకుండా పోయిందంటున్నారు. సో టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల వివరణ కోరగా ఆ అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలపడం గమనార్హం. అయితే ఇక్కడ మనకు పాఠశాల విద్యాశాఖలో క్యాడర్ స్ట్రెంత్ ప్రక్రియ ఓ కొలికి వచ్చింది. స్కూళ్ళ వారీగా, మేనేజ్మెంట్ల వారీగా ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి దసరాని నేడో రేపు ప్రభుత్వానికి అధికారులు సమర్పించనున్నారు. సో ఈ పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం రీసెంట్గా చూసాం. ఈ రోజు కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి. సో అది కూడా చూద్దాం. అయితే ఈ ప్రక్రియకు అంటే ముందే టెట్ నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. సో ఇది విషయాన్ని విద్యాశాఖ అధికారులను అడగగా వాళ్ళు తమ పరిధిలో లేదని చెప్పేసి అది ప్రభుత్వ పరిధిలో ఉంటుందని చెప్పడం గమనార్హం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లా చూసుకుంటే సో టెట్ ఇప్పట్లో నిర్వహించేటట్టు లేదని చెప్పేసి ఇక్కడైతే మనకైతే ఓవరాల్గా అయితే తెలుస్తుంది. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ గురువుల లెక్క తేలిందంటూ ఇక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ స్పెషల్ న్యూస్ పేపర్లో అయితే ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్త జిల్లాల వారిగా ఖాళీల వివరాలు కూడా కొన్ని జిల్లాలకు సంబంధించిన వివరాలు కూడా ఈరోజు అయితే దీనిలో ఇచ్చారు. చాలామంది నన్ను అయితే అడగడం జరిగింది, డిస్ట్రిక్ట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ లిస్ట్ ఉంటే పెట్టండి సార్ అని చెప్పేసి. సో మనకైతే ఈరోజు కొన్ని డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు పోస్టుల ఖాళీల వివరాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా వాటి వివరాలను సంబంధిత అధికారుల నుంచి తెచ్చారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మరోవైపు రాష్ట్ర విద్యాశాఖ కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయుల పోస్టుల కేటాయింపు కోసం కసరత్తులు ప్రారంభించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా, కొత్త జిల్లాల వారీగా మంజూరైనటువంటి పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి పోస్టులు ఖాళీల వివరాలను సేకరించి రాష్ట్ర అధికారులకు పంపించారని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ చూసినట్లయితే కొత్త జిల్లాల వారీగా ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఖాళీలు 415 పోస్టులు, జగిత్యాలలో 657 పోస్టులు, పెద్దపల్లిలో 282 పోస్టులు, సిరిసిల్లలో 285 పోస్టులు, ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇది మనకి ఇప్పుడు ప్రజెంట్ కొత్త జిల్లా, అంతకుముందు వరంగల్ జిల్లా కింద ఉండేది, ఇది వచ్చేసి 259, సిద్దిపేట వచ్చేసి 67, హనుమకొండ వచ్చేసి 78. ఇక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించి నియర్లీ మనకు ఒక 7 డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్ కోసం కూడా నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. చాలామంది మీ యొక్క డిస్ట్రిక్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నన్ను అడిగారు. సో నేను ట్రై చేస్తున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కంపల్సరీ మన ఛానల్లో నేను అప్డేట్ ఇస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటారో, నోటిఫికేషన్స్ కావాలనుకుంటారో దాన్ని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఇంకా వీటికి సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయంటూ చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది మనకు కరీంనగర్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మొత్తం కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు 11,980 మంది ఉండగా అక్కడ వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వైజ్గా వేకెన్సీస్ కనుక చూసుకుంటే 1905 పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంకా ఉమ్మడి జిల్లాలో సర్కిల్లో ఉన్నటువంటి బడులు
లో ఉన్నటువంటి పోస్టులు మొత్తం 14,054 కనుక చూసుకుంటే దానిలో ఉన్నటువంటి ఖాళీలు 2,043 అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో తీయడం జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ స్పెషల్ న్యూస్ కూడా చూడండి, దాంట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఈ మధ్యలో. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఇక్కడ ఎల్డీసీ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. దీనిలో మీకు ఇక్కడ చూసినట్టయితే క్లర్క్ ఉద్యోగాలు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇంకా వాటితో పాటుగా లైబ్రరీని అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ మెడికల్ లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ మనకు పర్మనెంట్ జాబ్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లోయర్ డివిజన్ క్లాక్స్ వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. ఒకటి ఓబీసీ, 2 అన్రిజర్వ్డ్లో ఉన్నాయి. సో వీటికి సంబంధించి 12th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వాటితో పాటుగా మీకు టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పేసి, ఇంగ్లీష్లో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలని చెప్పేసి, అది ఇక్కడ ఇంగ్లీష్లో 35, హిందీలో అయితే 30 వర్డ్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీకు దాదాపుగా శాలరీ 25,000 వరకు అయితే స్టార్టింగ్ శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. 27 ఇయర్స్ బిలో ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ లోయర్ డివిజన్ క్లాక్స్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంటీఎస్కి సంబంధించి కనుక చూసినట్లయితే అంటే అటెండర్ లెవెల్ ఉద్యోగాలు ఇవి. దీనిలో మనకు మొత్తం 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీకి 4, ఓబీసీకి 2, అన్రిజర్వ్డ్లో మనకు 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మంచి అవకాశం, ప్రతి ఒక్కరు వీటికి ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. పే స్కేల్ కనుక చూసినట్లయితే మనకు మినిమం మీకు అన్ని కలుపుకొని దాదాపుగా 20 నుంచి 25 మధ్యలో శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే మీకు ఇక్కడ 25 కంటే తక్కువ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. వాటితో పాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి. అండ్ వీటికి సంబంధించి మీరు ఇది 30 డేస్ లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 70 డేస్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మనకు అంటే విత్ లాస్ట్ ఇది ఎక్స్ట్రా ఫీజు తోటి 70 డేస్ తోటి, వితౌట్ ఎక్స్ట్రా ఫీజు తోటి 60 డేస్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది నిన్ననే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఆఫ్లైన్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2000 రూపీస్ తోటి మనకి ఏదైతే ఇక్కడ అడ్రస్ ఇచ్చారో దీనికి సంబంధించిన ఆయుర్వేద నేషనల్ ఆయుర్వేద దానిపైన మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే దాంట్లో ఇచ్చారు. ఇక్కడ మీరు చూడవచ్చు. ఈ ఫామ్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సో దాని మీద డీడీ తీసి అయితే మీరు పంపించవలసి అయితే ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్లో మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలనేది కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ మంది కామెంట్ చేసినట్లయితే ఈ ఆఫ్లైన్ విధానంలో ఏ విధంగా పంపించాలనేది కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇది మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి ఇది ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్, జైపూర్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్. మీరు జాబ్ కూడా మొదట్లో అయితే అక్కడ జైపూర్లో అయితే చేయవలసి అయితే ఉంటుంది. కాకపోతే పర్మనెంట్ ఉద్యోగాలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటికి అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఫ్రీ కోచింగ్ దరఖాస్తుల గడువు 30 వరకు అయితే పెంచినట్లు ఇక్కడ చూడవచ్చు. మనకు రీసెంట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థుల పలు పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్కి సంబంధించి మనకు స్టడీ సర్కిల్ల నుంచి నోటిఫికేషన్స్ అయితే జారీ చేశారు. అయితే వాటిని ఈ నెల 30 వరకు మీరు దరఖాస్తు చేసుకునే విధంగా పొడిగించడం జరిగింది. సో నెక్స్ట్ మంత్ 5th మనకు వీటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో దాదాపుగా 5 months ఈ ఫౌండేషన్ కోర్సులో ఇస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. దీంట్లో బ్యాంకింగ్, ఆర్ఆర్బీ అదేవిధంగా ఎస్ఎస్సి ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్ ఉన్నట్లుగా అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ www. ఇక్కడ మనకు TSS స్టడీ సర్కిల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ కనుక మీరు వెళ్ళినట్లయితే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంకా హైదరాబాద్లో ఉన్నటువంటి పలు సంస్థల నుంచి మనకు ఒప్పంద ప్రాతిపదికన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 21 వేకెన్సీ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఆర్టిజర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. ఆర్టిజన్. సో అదేవిధంగా వీటికి సంబంధించి నెక్స్ట్ మంత్ December 2 వరకు మీరైతే అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఎన్టీపీసీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ లెవెల్ హైడ్రో విభాగంలో ఎగ్జిక్యూటివ్ లెవెల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు. మెకానికల్, సివిల్లో మీరు ఆ విభాగాల్లో కనుక మీరు ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. November 30 వరకు లాస్ట్ డేట్ ఉంది. యూపీఎస్సీ నుంచి కూడా 21 వేకెన్సీ సంబంధించి మనకు ప్రొఫెసర్కి సంబంధించినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. December 16 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్ కూడా మీరు చూడవచ్చు. శౌర్య కన్సల్టెన్సీ నుంచి దాదాపుగా మనకు ఏంటంటే 70 వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేపర్ ప్రకారం అమీర్పేటలో 30 వేకెన్సీస్, కూకట్పల్లిలో 20, దిల్సుఖ్ నగర్లో 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వాంటెడ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉన్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటికి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. 15,000 నుంచి 50,000 వరకు అయితే ఇన్సెంటివ్స్ తోటి శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మీకు ఒక పేపర్ ప్రకటన ఇచ్చారు. ఇక బీసీ స్టడీ సర్కిల్ ప్రారంభం ఎప్పుడు అంటూ చూడవచ్చు. నిధులు మంజూరు చేసిన ఎదురు చూపులే. సో ఇక్కడ మనకు రీసెంట్గా
తెలంగాణలో పలు జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసినట్లు నిధులు కూడా మంజూరు చేశారు. కొన్ని ప్లేసెస్లో వీటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా పూర్తి అయిపోయింది. అయితే వీటికి సంబంధించినటువంటిది ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా డిస్ట్రిక్ట్ స్పెషల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో త్వరగా స్టార్ట్ చేస్తే నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఇది యూజ్ అవుతుంది. దాన్ని త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. నెక్స్ట్ బీఈడికే దిక్కు లేదు, డిఈడి ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు. టీచర్ వృత్తిపై తగ్గుతున్నటువంటి ఆసక్తి, 4 ఏళ్లలో 100కు పైగా కళాశాలల మూత, 6,000 సీట్లున్న సగానికి పైగా ఖాళీలే అంటూ చూడవచ్చు. సో ఇక్కడ మనకు తెలిసినటువంటిదే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ లేవు. బీఈడికే దిక్కు లేనప్పుడు డిఈడి ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి దానిలో దాదాపు 6,000 సీట్లు ఉంటే సగానికి పైన వీటికి సంబంధించినటువంటి సీట్లు ఖాళీగానే ఉన్నాయి. పెద్దగా విద్యార్థులు ఈ డిఈడి కానీ బీఈడి చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి కారణాలు కూడా ఇచ్చారు. ఎందుకంటే దాదాపుగా మనకు ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఎటువంటి ఇవ్వట్లేదు, అందువల్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 2,213 మెడికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ చూడవచ్చు. మనకు మహిళా శిశు సంక్షేమ శాఖలో 275, తెలంగాణలో ఈ 275 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి గతంలో నోటిఫికేషన్ వచ్చింది. మరొకసారి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గుంటూరులో కూడా మనకు ఇది ఏపీకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ డీసీసీ బ్యాంక్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే వెలువడుతున్నాయి. ఇంకా వైద్య ఆరోగ్య శాఖలో 14,000 పోస్టుల భర్తీ అంటూ చూడవచ్చు. త్వరలో నోటిఫికేషన్. అసెంబ్లీలో మంత్రి ఆళ్ల నాని అంటూ చూడవచ్చు. ఇది కూడా ఏపీకి సంబంధించి వచ్చేటువంటి జనవరి 6 ఫిబ్రవరి లోపు ఇక్కడ 14,000 పోస్టులను వైద్య శాఖలో భర్తీ చేస్తామని చెప్పేసి మనకి ఇక్కడ వైద్య శాఖ మంత్రి మనకు ఒక ప్రకటన చేశారు. ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ప్రతిరోజు నేను అన్అకాడమీలో కూడా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు పెడుతున్నాడు. మంచి అవకాశం అది. మీరు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మధ్యాహ్నం 2:30కి అండ్ 7 to 8 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను. అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్స్ తీసుకొని వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు ఆన్లైన్లో. యాప్ డౌన్లోడ్ అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మన గ్రూప్లో జాయిన్ కండి. దానిలో నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాను. అది మీకు చాలా యూజ్ ఉంటుంది. సో థ్యాంక్స్.